ఇక జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ను పార్టీలో చేర్చుకోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. నిన్నటి నుంచి తన అనుచరులతో చర్చించిన జీవన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. దాంతో జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రులు రంగంలోకి దిగారు. అందులో భాగంగా బేగంపేటలోని జీవన్ రెడ్డి నివాసానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వెళ్లి జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిణామాలపై మంత్రులతో చర్చించామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యను పెంచుకోవడానికి ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం, అందుకోసం అందరి మనోభావాలను పక్కన పెట్టడం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. భవిష్యత్ నిర్ణయం కాలమే నిర్ణయిస్తుందన్నారు జీవన్ రెడ్డి. మరి శాసనసభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే ఒక భావనతోని మరి ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనసభ్యులు పార్టీలు చేసుకోవాలని చెప్పని తలంతో, కానీ ఆ చేరిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత పార్టీపై ఉంటుందని చెప్పని నేను భావిస్తాను. చెప్పండి, ఇలా దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా మరి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా కేవలం శాసనసభలో సంఖ్యాబలం అనే యొక్క భావంతో చేసుకోవడంతో వీళ్ళ కార్యకర్తలు, అభిమానులు అంటే వాళ్ళు ఏ విధంగా మనస్తాపానికి గురైన వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలు ఏదైతుందో ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆతిథ్య ఫలితం పొందలేని పరిస్థితులు కొంత వాళ్ళంతా బాధతో ఉన్నటువంటి పరిస్థితులు. ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యులను ఏదైతుందో ఏకపక్షంగా పార్టీలు చేర్చుకోవడం పట్ల కార్యకర్తలందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పండి. అటువంటి పార్టీ బలోపేతం కొరకు అధ్యక్షులు కృషి చేసి 4 దశాబ్దాల ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్న పరిస్థితుల్లో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో కార్యకర్తలు తప్పుకోలేకపోతున్నారు. వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని జరుగుతుంది. భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుంది, దానికి అనుగుణంగా ముందుకు